పేదరికం నుంచి బయటపడాలంటే చదువే ఏకైక మార్గమని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని పరమేశ్వర నగర్లో వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్మించబోయే ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో పాటు మంత్రి పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి వేలాది మంది ముస్లిం సోదరులు తరలివచ్చారు. 20 కోట్ల నిధులతో పాఠశాల నిర్మాణం చేపట్టి 6 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇంటర్నేషనల్ స్కూల్లో స్థానిక విద్యార్థులకు అధిక సీట్లు కేటాయించాలని మంత్రి నారాయణను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. ఏదైతే శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు యాక్చువల్గా అడిగారో, ఈ స్కూల్ అడ్మిషన్స్ నేను అజీజ్ గారికి, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డికి వదిలేస్తున్నాను. నేను అసలు ఇన్వాల్వ్ కాదని తెలియజేస్తూ ఒక మంచి స్కూల్ కట్టి నిరుపేదలకి ఈ యొక్క డివిజన్లో ఉండే వాళ్ళకి చేయాలి. ఈ డివిజన్ అంటే మొత్తం చేయాలనేది. నెల్లూరులో 54 స్కూల్స్ ఉన్నాయి. నెల్లూరు సిటీలో 54, 15 హై స్కూల్స్. 54 స్కూల్స్లో ఈరోజు చదువుతున్నది 8,000 మంది. బట్ నేను ప్లాన్ చేసిన ప్రకారం ఈ 15 స్కూల్స్లో 15,000 మంది చదువుతారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 41వ డివిజన్లో కోట్లాది విలువ చేసే వక్ఫ్ బోర్డు స్థలంలో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ అనేది నెల్లూరు ప్రజలకి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఇచ్చిన వరంగా నేను భావిస్తా ఉన్నా. నారాయణ సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మ శరణి, నా బిడ్డ వయసు గలదానివి, నా బిడ్డతో సమానం, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, జూన్ నుంచి ఇక్కడ జరిగే ఏదైతే అడ్మిషన్ లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సింహభాగం ఇవ్వాలని చెప్పని రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా.